ఇది ఆలోచన కూడా ఒక కళే. అయితే తినవద్దు అని ఆకలి వేస్తుంది, ఇది కళ కదా. మొత్తం అంతా సంభవిస్తున్నదంతా కళే అన్నప్పుడు, ఇదంతా డ్రీమ్ అన్నప్పుడు ఆకలిస్తుంది, ఇది కళే, తినాలా వద్దా ఫీల్ అయినప్పుడు. మరి ఒకసారి అతిగా తింటాము, ఇది కూడా కళే. తింటాము, తినకుండా ఉంటాము, ఇది కూడా ఒక కళే. అసలు శంకరాచార్య అది కాదు చెప్పేది. ఆయన శంకర ఈజ్ నాట్ టెల్లింగ్ యూ టు చేంజ్ ద డ్రీమ్. కళలు మార్చమని అంటలా, ఇది కళే. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, కళను మార్చడం అంటే మళ్ళా మరొక నమ్మకం వైపుకి, సరికాని నమ్మకం వైపుకి వెళ్ళిపోతున్నట్టు. అంటే ఇది కళ, కళ ఇది కళే కదా, ఇది కళ కాకుండా వాస్తవం ఏంటి అనే వైపుకి వెళ్ళాలి అని మరొక దాని వైపుకి వెళ్తాం. అసలు ఏది మార్చక్కర్లేదు, ఏం జరుగుతున్నా అది ఒక స్వప్నము అన్న విషయం పట్టుకుంటే చాలు అని శంకరాచార్య ఏం చెప్పారంటే, జస్ట్ సేయింగ్ వాట్స్ ఎవర్, ఏం జరిగినా ఇది కేస్ ఈజ్ ఏ డ్రీమ్, ఇది ఒక కళ అన్నారు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వేం మార్చాల్సిన విషయం ఏం లేదు. బాగా ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన, నువ్వేం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. మూడు వారాలు 21 days, 21 days, 3 weeks ఆర్ 21 days, రెండు ఒకటే. అయితే ఈ 21 days నువ్వేం చేస్తున్నా ఇదంతా ఒక కళే అనుకోవాలి. ఇది కష్టం. మనకి మన మనసు పాత పద్ధతుల్లోనే పోతూ ఉంటుంది, కొత్తగా ఆలోచించదు. కానీ అవి తప్పిపోతూ ఉంటాం. అయినప్పటికీ మళ్ళీ ఇదంతా ఒక స్వప్నమే, ఇదంతా ఒక కళే, ఇదంతా ఒక డ్రీమే, దిస్ ఈజ్ ఏ డ్రీమ్ అని మళ్ళీ మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఇది 3 వారాలు కంటిన్యూగా చేస్తున్నప్పుడు ఒక యాటిట్యూడ్, కొత్త యాటిట్యూడ్లోకి వెళ్తాం. 4వ వారంలోకి లేదా 5వ వారంలోకి లేదా ఏదో ఒక రోజు మనకు సడన్గా గుర్తొస్తుంది, ఇదంతా ఒక డ్రీమే. రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు ఇదంతా ఒక కళే, ఇదంతా ఒక కళే. అది అక్కడున్న విశేషం. ఎందుకంటే మనిషి నిద్రావస్థలో ఉన్నాడు, రాత్రిపూట గాఢ నిద్రలో ఉంటాడు, పగలు కూడా నిద్రలోనే ఉన్నాడు, కానీ లెస్ స్లీప్లో ఉన్నాడు, కానీ డ్రీమింగ్ కంటిన్యూ అవుతుంది అనే విషయాలు నిన్నమన్నా చెప్పుకున్నాం. అయితే ఇది కళే అని గుర్తు ఎలా పట్టాలి? పగలు ఎలాగో మనం గుర్తుపట్టలేము, పగలు కూడా కళలు నడుస్తున్నాయన్న విషయం. కానీ రాత్రిపూట అంటే ఇదంతా కళే అని పగలు కూడా మనం అనుకుంటే 3 వారాల తర్వాత 4వ వారం 5వ వారం లోపల ఇది సంభవిస్తుంది అని. ఎందుకంటే కళలలోకి ఇది స్పృహలోకి రావటం, ఇది కళే అన్న ఎరుకలోకి రావటం కొరకు, లోపలికి డీప్గా వెళ్ళడం కోసం, అవేర్గా, విత్ అవేర్నెస్, ఎరుకతో మన లోపలికి మనం వెళ్ళడం. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నైట్ డ్రీమ్ అవుతుంది, వైల్ డ్రీమింగ్, దట్ ఈస్ ఎ డ్రీమ్. రాత్రిపూట కళ ఉంది, అదే ఒక కళ. కానీ పగలు మనకు గుర్తుపెట్టుకో, పగలు కూడా డ్రీమే. సో మనం ఏం ఎఫర్ట్ ఉండదు అప్పుడు. మనం ఎప్పుడైతే 3 వారాల పాటు కంటిన్యూగా చేసినప్పుడు ఇది ఎఫర్ట్ ఉండదు, ఇదంతా ఒక స్వప్నమే అన్న విషయం మనకి అవగాహనకు వచ్చేస్తుంది. బిగినింగ్లో అంతా కష్టమే, ప్రాక్టీస్ చేయడం, వైల్ ఆర్ ప్రాక్టీసింగ్. ఇది ఒక నమ్మకం లాగా పెట్టుకోవాలి, ఇదంతా స్వప్నమే, ఇదంతా స్వప్న విచారమే అని. అయితే ఒక నమ్మకంగా ఇదంతా ఒక కళే అని నమ్మకం పెట్టుకున్నాం, గుర్తుపెట్టుకుంటూ ఉంటాం, మళ్ళీ గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. సో మనం రిమెంబర్, గుర్తుపెట్టుకుంటూనే ఉండాలి. ఒకరోజు పొద్దున్నే మనం లేచినప్పుడు నిద్రలోంచి లేస్తాం, స్లీప్, you will feel you are simply getting up one dreaming to another.
ఎప్పుడైతే ఇదంతా స్వప్నమే అన్న భావన 21 days కంటిన్యూగా చేసి 4th వీక్ 5th వీక్ లోపల కళ ఇది కళే అనే విషయం ఎలా గుర్తుంటుందో, అదేవిధంగా ఈ విచారణ కంటిన్యూగా ఎలాగే నడిచినప్పుడు ఈ ఈ యొక్క వాస్తవంలోకి వెళ్ళినప్పుడు రాత్రి ఒక కళ కన్నాము, కళ్ళు తెరిచిన తర్వాత మరొక కళలో ప్రవేశించాం, ఒక కళలోంచి మరొక కళలోకి ప్రవేశించాం. అది ఎక్కడున్న విశేషం. వన్ డ్రీమింగ్ టు అనదర్ డ్రీమింగ్ అన్నమాట. దెన్ ఇట్ విల్ బికమ్ ఏ రియాలిటీ. అది వాస్తవం. మనకు ఎరుకతో ఉండడమే వాస్తవం. 24 గంటలు డ్రీమింగ్ జరుగుతుంది, కానీ నీకు గుర్తుంది ఇదంతా ఒక స్వప్నమే అని. నువ్వు ఎరుకలో ఉన్నావు, నువ్వు నీ కేంద్రంలో ఉన్నావు, నీ చైతన్యంలో ఉన్నావు, నీ స్పృహలో ఉన్నావు. రెండు వైపులా పదునుంది. అటు కలలోనూ ఎరుకలో ఉన్నావు, ఇటు పగలు కూడా ఎరుకలో ఉన్నావు. నీకు తెలుస్తాయి ఫీలింగ్, నీ డ్రీమ్స్ అన్నీ నీకు తెలిసిపోతూ ఉంటాయి. అయితే నువ్వు అక్కడ ఎప్పుడైతే ఇవి కళలు ఉన్నాయి అని తెలుస్తున్నప్పుడు ఆ కళలు కనేవాడెవడో కూడా నీకు తెలిసిపోతుంది. అంటే నీ లోపల ఉన్నవాడు నీకు తెలుస్తుంది. బయట కళలే ఉన్నాయి, నీ లోపల ఉన్నవాడు కూడా నీ అనుభవంలోకి వచ్చేస్తాడు. అదే కనుక కళలే నిజం అనుకుంటే నీలో ఆ కళలు కనేవాడెవడు, నీ లోపల ఉన్నవాడెవడు, వాడు నీకు దొరకడు. నువ్వు ఆ సినిమా చూస్తున్నావు, ఆ సినిమానే వాస్తవం అనుకుంటే అది చూసేవాడిని మర్చిపోతావు, నిన్ను మర్చిపోతావు. ఫిల్మ్ అయిపోగానే ఏమవుతుంది, అయ్యో అయిపోయిందా, అది వాస్తవం కాదు అని నువ్వు ఆ రియాలిటీలోకి నువ్వు రావాలి. కానీ అప్పుడు నువ్వు ఫీల్ అవుతావు. ఇది ఒక రకమైన వ్యవహారం. అయితే ఇది ఇండియన్ మెథడ్, ఓల్డెస్ట్ ఇండియన్ మెథడ్. చాలా పురాతనం నుంచి ఈ యొక్క ఇదంతా స్వప్న విచారమే అన్న ఎరుక కలిగి ఉండడం అనే పద్ధతి పాత పద్ధతి భారతదేశంలో. ఇక్కడంతా ఇదంతా స్వప్నమే, ఇదంతా వరల్డ్ అంతా కూడా స్వప్నమే అని. కానీ ఇక్కడ ఫిలాసఫికల్గా కాదు మనం చెప్పుకోవాల్సింది. ఇది ఇల్లు అన్రియలా, నువ్వు ఇది ఎలా ఫిలాసఫికల్గా చెప్తే ఇల్లు ఇదంతా స్వప్నమే అనుకున్నప్పుడు ఇల్లు ఈ గోడలు స్వప్నమే కదా అంటే ఆ గోడలోంచి నువ్వు వెళ్ళగలవుదా? వెళ్ళలేవు. అది కాదు మనం మాట్లాడుకునే విషయం. అసలు ఇల్లు గురించి మనం మాట్లాడుకోవటం లేదు. ఇది డివైస్, ఇది ఒక ఉపకరణ. నిన్ను నువ్వు తెలుసుకునే దానికోసం ఉపకరణ, అంతేగాని ఇదంతా స్వప్నము ఇదంతా ఏమీ లేదు అని మెట్టవేదంతా మనం చెప్పుకోవటం లేదు. ఇది ఆర్గ్యుమెంట్ గురించి మనమే మాట్లాడుకోవటం లేదు. ఇంటి ఇదంతా స్వప్నమే, ఇదంతా ఇది ఏమి లేదు, ఇదంతా భ్రమ అంటే ఇల్లు భ్రమ కాదు కదా. దాని ఆర్గ్యుమెంట్ వైజ్ మనం చెప్పుకోవటం లేదు. ఇది ఉపకరణ వాడుకుంటున్నాం అంతే, నిన్ను నువ్వు తెలుసుకోవడం కోసం, ఈ యొక్క రియాలిటీ నీ యొక్క అసలైన సబ్జెక్ట్ తెలుసుకోవడం కోసం. సో ఈ ఆర్గ్యుమెంట్ విషయంలో వస్తే అన్ని సమస్యలే వస్తాయి. ఇక్కడ ఆర్గ్యుమెంట్ కోసం కాదు. ఇదంతా స్వప్నమే అనుకున్న వ్యక్తికి కాలికి దెబ్బ తగిలింది, అవును అది స్వప్నమే కదా, ఎందుకు బాబో అరుస్తున్నావు, ఎందుకు ఆ రక్తం వచ్చేస్తుంది, ఇదంతా స్వప్నమే కదా, ఇట్లా ఉంటాయి. ఇది శంకరాచార్య చెప్పింది ఆర్గ్యుమెంట్ వైపు కోసం కాదు. అది ఫిలాసఫికల్గా వేదాంతపరమైన థియరీ కాదు. రియాలిటీ గురించి ఇంకా కాదు, నీ కథ నీకు తెలుసుకోవడం కోసం. ఇదే ఒక డివైస్, నీ మనసు యొక్క మనోప్రవృత్తి మార్చడం కోసమే. నువ్వు ఒక ఫిక్స్డ్ యాటిట్యూడ్ని ఇది ఇంతే అనే యాటిట్యూడ్లో ఉన్నావు, నీ మనోవైఖరి ఆ విధంగా. కానీ ఈ యొక్క ప్రపంచాన్ని చూసే విధానం మార్చు, సరికొత్త కోణంలో చూడు అని ఆ జగద్గురు శంకరాచార్య చెప్పాడు. కానీ ప్రాబ్లం కంటిన్యూ అవుతుంది భారతదేశంలో ఇలాగే. ఏ థాట్ ఎవ్రీథింగ్ అనేది ఒక, మనము ఏదైనా ఒక మాట చెప్తే అది ఉపకరణగా వాడుకుంటూ ఉంటాం. జస్ట్ ఏ డివైస్ ఫర్ మెడిటేషన్ అనుకుంటాం. ఎవ్రీథింగ్ ఇండియన్ థాట్ అంతా కూడా మెడిటేషన్ కొరకే అనుకుంటాం. కానీ అది వాస్తవమా,
అది చెప్పింది నిజమేనా కాదా అని మనమేమి పట్టించుకోం, జస్ట్ వాడుకుంటూ ఉంటాం అనమాట. మనం ఏం మార్పు చెందాము? ఆయన చెప్పారు ఇదంతా స్వప్నమే, అవును స్వప్నమే. అలాంటప్పుడు ఎందుకు నేను ఎంపర్ ఆడాలి, ఎందుకు ఇది అవ్వాలి, నేను ధ్యానంలోకి వెళ్ళాలి అని చెప్పి వాడుకోవడం కోసమే వాడతారు. కానీ వెస్ట్రన్ మైండ్ అలా కాదు, ప్రతిదీ ఏది ప్రూవ్ చేయాలి, ఇది అవునా కాదా, ఇది ఒక థియరీ, ఇది ఎంతవరకు నిజము అని. సూర్యోదయం అయింది, అంతా జస్ట్ బ్యూటిఫుల్, చాలా అద్భుతంగా ఉంది, బయట పూలు పూసినాయి, ఉదయం లవంగా ఉదయం ఎలా ఉంటుంది, చక్కటి పూలు పూస్తాయి, మార్నింగ్ సూర్యోదయం వస్తుంది, అంతా బ్యూటిఫుల్గా ఉంటుంది. నువ్వు రూమ్లోంచి బయటికి రాలా, నీకు ఆ పూలు వికసించిన సంగతి కూడా నీకు తెలియదు. ఆ సూర్యోదయం అంటే తలుపులోనే మూసుకున్నావు, ఇంట్లో కూర్చున్నావు, సూర్యుడు ఉదయించాడో కూడా నీకు తెలియదు, ఆకాశం ఇంకా చూడలేదు. కాబట్టి నీకు ఆ ఆకాశంలోని రంగులు మారుతున్న ఆ దృశ్యము, ఆ అందమైన దృశ్యము, ఆ పూలు వికసించిన పూలు, ఆ యొక్క సౌరభావము ఏమి నీకు ఏం రాదు. నువ్వు కళ్ళు అక్కడ ఏమి, నువ్వు కూర్చున్నావు అంతే, లోపల కూర్చున్నావు ఒక జైల్లో ఉన్న పక్షిలాగా. సో నిన్ను బయటికి తీయాలి అంటే ఏం చేయాలి? ఆకాశం నేనేం చేయాలనుకుంటున్నాను, నిన్ను బయటికి ఆకాశం ఓపెన్ స్కై వైపు తీసుకెళ్ళాలనుకుంటున్నాను, ఆ అందమైన పూలను చూపించాలనుకుంటున్నాను, బయట వికసించిన పూలను చూపించాలనుకుంటున్నాను, ఆ సూర్యోదయం చూపించాలనుకుంటున్నాను. నేనేం చేయాలబ్బా? అది అన్నమాట. నీకేమో నాకు ఆ ఫ్లవర్స్ తెలియవు అని అంటావు. నేను ఆ ఫ్లవర్స్ గురించి మాట్లాడితే నీకేం విడిచిపెట్టిందా అని అనుకుంటావు. ఎక్కడున్నాయి ఫ్లవర్స్? నువ్వు రూమ్లో ఉంటే ఫ్లవర్స్ కనపడతాయా? ఇంట్లో కూర్చుంటే అవదు. ఆ సూర్యోదయం కనపడుతుందా? నేను సూర్యోదయం గురించి మాట్లాడుతుంటే ఎక్కడ సూర్యుడు? అది నువ్వేం కలగంటున్నావేమో అని అను అంటావు. సో ఆకాశము, విశాలమైన ఆకాశం అంటే నవ్వుతావు, పక్క నవ్వుతావు. ఎక్కడుంది ఆకాశం? రూమ్లో ఉంటే 4 గోడల మధ్య ఆకాశం ఉంటుందా? ఇక్కడ అన్ని చూసినా గొడవలే గొడవలు. అలా నీ చుట్టూ నువ్వు గొడవలు కట్టుకున్నావు. సో నువ్వు బయటికి రావటం లేదు, అసలైన సత్యం నువ్వు తెలుసుకోవటం లేదు. నేనేదో ఒక ఉపకరణ చెయ్యాలి, అబద్ధం చెప్పాలి. నేనేం చెప్పాలి? కొంప తగలబడిపోయిందిరో, ఇల్లు తగలబడిపోయిందిరా అంటే పరిగెట్టుకు వచ్చేసి పరిగెడతావు. ఇల్లు నొప్పి అంటుకుందిరా నాయన అనగానే నువ్వు పరిగెడతావు. వెంటనే నువ్వు ఇంకా అది అవునా కదా, నిజమా ఉట్టిదా అబద్ధమా ఏం చూడము. అది ఒక డివైస్. ఇల్లు తగలబడిపోతుంది రోయ్, కొంప తగలబడిపోతుంది రోయ్ అని అంటే అప్పుడు పరిగెడతావు. అది ఒక డివైస్. ఆ తర్వాత నువ్వు బయట ఫ్లవర్స్, అందమైన ఫ్లవర్స్, ఆ అక్కడ సూర్యోదయం చూసి అంతో మురిసిపోయి నన్ను క్షమిస్తావు. బుద్ధుడు అదే చెప్తున్నాడు, మహావీరుడు అదే చేస్తున్నాడు, శివుడు అదే చేస్తున్నాడు, శంకరాచార్య అదే చేస్తున్నాడు. ఆ తర్వాత మనం వారిని క్షమిస్తాం. ఎప్పుడు క్షమిస్తాము? ఎందుకంటే బయటకు వస్తే కానీ విషయం సత్యం మనకు అవగాహన కాలేదు. మనం ఏం చేస్తున్నాము? మనం ఆ లోపల కూర్చుని మనం ముసుగులో ఉండి బయటికి రావడం లేదు. దీన్ని బయటికి తీసుకురావాలి. ఆర్గ్యుమెంట్ చేయడం వల్ల ప్రయోజనం లేదు. ఇదెట్లా సంభవిస్తుంది, అదెలా సంభవిస్తుంది, ఆ ముక్కులో గాలి గమనిస్తే ముక్తి వస్తుందా, ఏమి తెలియదు. మనం ఆర్గ్యుమెంట్ చేస్తాం. ఇక్కడ ఆర్గ్యుమెంట్ కాదు, క్వశ్చన్ వద్దు. అక్కడ ఏమిటి? అక్కడ అగ్ని ఎక్కడా లేదు, అక్కడ లాంగ్వేజ్ కాదు. మనం ఏమంటాము? ఫైర్ వాజ్ నో వేర్, బట్ అర్థమవుతుంది. అమ్మో తగలబడిపోతే మనం కూడా తగలబడిపోతామేమో అని బయట పరిగెడతాం. కానీ అక్కడ ఏమున్నాయి? అక్కడ చక్కటి పుష్పాలు ఉన్నాయి. ఆ పుష్పాల గురించి లాంగ్వేజ్ మనకు అర్థం కాదు, చూస్తేనే సింబాలిక్గా మనకి తెలియదు. కానీ ఫైర్ అంటే మాత్రం మనకి ఎక్కడ లేని భయం, పరిగెట్టేస్తాం. అది ఒక ఉపకరణ. ఇంకొక మెథడ్ అయితే
ఒక ఒక వైపు నుంచి మరొక వైపుకి, ఇది సేమే, అదే ఒకటే, ఉన్నది ఒకటే కానీ మరొక రకంగా. అంతా డ్రీమ్ అనే పదం ఈ కళల గురించి అంటే లేదు, ఈ కళల గురించి మర్చిపో, కళల విషయం కాదు, ఇంకో కొత్త మెదడు చూద్దాము. గుర్జీఫ్ వాడాడు, నువ్వు ఉన్నావు కదా, అది ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు ఉన్నావు అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఉన్నావు కదా, యు ఆర్, ఎస్, నువ్వు బతికే ఉన్నావు, నువ్వు ఉన్నావు అన్న విషయం ప్రతి క్షణం గుర్తుండాలి. దాని గురించి ఆలోచించేయలేదు, ఈ ప్రపంచం గురించి ఆలోచించబాక, ఇంకా దేని గురించి ఆలోచించబాక, కేవలం నీవు ఉన్నావు అన్న సంగతి గుర్తుంచుకోవాలి. గుర్జీఫ్ ఈ మెథడ్ వాడాడు. ఏమిటి ఆ మెథడు? సెకండ్ మెథడు అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది? సూఫీ ట్రెడిషన్. సూఫీ సైన్స్ గురించి మనం అంతపూర్వం చెప్పుకున్నాం. ఆ ఇస్లాంలో నుంచి వచ్చి చాలా డీప్ వర్క్ చేశారు అక్కడ. అయితే ఇక్కడ నువ్వు ఉన్నావా అనే దానికోసరికి నీకు నువ్వు ఏమని చెప్పుకుంటావు? నేనున్నాను. నువ్వేం చేస్తున్నావు? నేనున్నాను. నువ్వు తాగుతున్నా కూడా నేనున్నాను, తింటున్నా కూడా నేనున్నాను. ఇది కష్టమే. నేను తింటున్నా గుర్తుపెట్టుకోవాలి, నేనున్నాను అని మర్చిపోకూడదు. అయితే ఇప్పుడు మామూలు ఓల్డ్ ప్యాటర్న్, మన మైండ్ పాత ప్యాటర్న్లోకి వెళ్ళిపోతుంది. కానీ నేనున్నాను, ఆల్రెడీ థింకింగ్ దట్ యు ఆర్. సో నేనున్నాను కాబట్టే కదా నేను ఆలోచిస్తున్నాను. అవన్నీ కుదరదు. నేనున్నాను. ఇదంతా ఇట్ ఈజ్ ఎ వెరీ వెరీ పొటెన్షియల్ టెక్నిక్. కానీ గుర్తుపెట్టుకోలేము, మర్చిపోతూ ఉంటాం. నువ్వు నడుస్తున్నావు, నేనున్నాను, నేను అక్కడికి వెళ్తున్నాను, నేను అక్కడ. సో వాకింగ్, బి దేర్, గో ఆన్ వాకింగ్. కానీ నేనున్నాను అనేది కాన్స్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. నేనున్నాను. నా మాటలు వింటున్నారు, కానీ లోపల మీరు నేనున్నాను, నా మాటలు వింటున్నారు, ఏదో మీ లోపలికి ఏదో చొచ్చుకుపోతున్నాయి, దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు, ఐడెంటిఫై అయ్యారు. కానీ వాట్స్ ఎవర్ ఐ యామ్ సేయింగ్, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే గో ఆన్ రిమెంబరింగ్, నేనున్నాను. ఉన్నారు, వినికిడి ఉంది, మాటలు ఉన్నాయి, ఎవరో మీతో మాట్లాడుతున్నారు, కానీ నేనున్నాను అనేది చెప్పుకోవాలి. ఇది అవేర్నెస్ కోసం. నేనున్నాను అనేది అవేర్నెస్ కోసం. ఆ కళల గురించి కాదలయ్యా, ఇలారా అని రెండో మెథడ్ చెప్తున్నాను అన్నమాట. రెండో పద్ధతి నేనున్నాను అనే అవేర్నెస్ కోసం. ఇది చాలా కష్టంగా ఉంటుంది. కంటిన్యూగా ఒక సింగిల్ మినిట్ కూడా గుర్తుండదు. అయితే ఇది ఒక సెకండ్ ముళ్ళు ఉన్న వాచ్ పెట్టుకొని ఆ సెకండ్స్ చూడండి, ఎన్ని సెకండ్లో మీరు పెట్టుకుంటారు, లేదా స్టాప్ వాచ్ పెట్టుకుని చూడండి, ఎన్ని సెకండ్లో మీకు గుర్తుంటుంది నేనున్నాను అనేది. ఇది చేయండి, ఈ రెండు విషయాలు ఏంటి? ఆ సెకండ్లో హ్యాండ్ ఎలా తిరుగుతుంది, స్లో అంటే సెకండ్స్ తిరుగుతున్నాయి, కంటిన్యూగా నేనున్నాను. సో ఎవ్రీ సెకండ్ నేనున్నాను అని. అయితే 5-6 సెకండ్ల లోపల అది మీరు మర్చిపోతారు, నేనున్నాను అనేది మర్చిపోతారు. 60 సెకండ్లు కూడా కాదు, 1 మినిట్ అంటే 60 సెకండ్లు. 5 సెకండ్లో వచ్చేసరికి నేనున్నాను అనే పాయింట్ మర్చిపోతారు. సడన్గా గుర్తుపెట్టుకుంటారు, చాలా సెకండ్స్ దాటి వెళ్ళిపోయినాయి, కనీసం 5 సెకండ్లు కూడా నేను గుర్తుపెట్టుకోలేకపోయాను అని, నేనున్నాను అని. సో ఒక్క నిమిషం ఉండడం మిరాకిల్. నేనున్నాను అన్న ఎరుక 1 నిమిషం ఉండటం మిరాకిల్, అద్భుతం. 1 నిమిషం కనుక ఉంటే ఈ టెక్నిక్ నీదే. దీన్ని అయితే ప్రాక్టీస్ చెయ్యి. అప్పుడు నువ్వు కళలను అన్నిటినీ అధిగమిస్తావు. కళలే అన్న విషయం కూడా తెలిసిపోదు. ఇంకా కళలు మాట మనం మాట్లాడవు, కేవలం నేనున్నానన్న ఎరుక. ఆ నేనున్నానన్న ఎరుక ప్రతి విషయంలోనూ చొచ్చుకుపోతుంది. ఇది ఎలా పనిచేస్తుందండి? ఈ రోజంతా నేను కనుక గుర్తుపెట్టుకుంటానా నేనున్నానని చేస్తే ఏం జరుగుతుంది? అది నిద్రలో కూడా వెళ్ళిపోతుంది. అప్పుడు కళ్ళలో కంటున్నావు, కంటిన్యూగా గుర్తుల్లో నేనున్నాను అని. ఆ కళ్ళలో కూడా లోపలికి పోయినప్పుడు నేనున్నాను అనే భావన తెలిసిపోతుంది, నీకు గుర్తొచ్చేస్తుంది నేనున్నాను అనేది.
నేనున్నాను, ఇది కళ, ఇది ఆ కళలో కూడా నేనున్నాను అని తెలిసిపోదు. అప్పుడు నీకు తెలిసిపోతుంది ఇది, ఓ ఇది కళే, నేనున్నాను. ఇది కళ. మామూలు కళలో ఏమవుతుంది సహజంగా, ఇది నిజము అనే 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 ఫీల్ అవుతూ ఉంటాం. అది నిన్ను మోసం చేయలేదు ఇంకా ఆ కళ. ఆ కళ వాస్తవం అనే సంగతి నీకు తెలియదు. ఇది మెకానిజం. మామూలుగా డ్రీమ్ ఈజ్ ఫెల్ట్ యాజ్ ఎ రియాలిటీ, అంతే కదా. ఈ కళ నిజము అని అనుకుంటూ ఉంటాం, కానీ నేనున్నాను అన్న విషయం మర్చిపోతాము. ఈ నేనున్నాను అనేది అక్కడ ఈ కళే నిజం అనుకుంటే నేనున్నాను అనేది మిస్ అయిపోతాం. అక్కడ రిమెంబరింగ్ లేదు, గుర్తు లేదు, నువ్వెవరో నీకు తెలియదు. ఆ కళ వాస్తవం అయిపోయింది, అదే వాస్తవం అని అనుకుంటూ నడుస్తూ ఉంటుంది. తను తాను గుర్తు చేసుకోలేని వాడు ఇంకా వాస్తవం ఏది వాస్తవికత. సో ఒకవేళ నేనున్నాను అని నేను నువ్వు తెలుసుకుంటే అది వాస్తవము, అదే వాస్తవము. ఇది మీద అంతా డ్రీమ్. నేనున్నాను అనేదే వాస్తవము. ఎప్పుడు నేనున్నాను అనేదే వాస్తవం, ఎప్పటికైనా అది, ఎప్పటికీ నేనున్నాను అనేదే వాస్తవము. ఇది కళకి వాస్తవానికి ఇది ఉన్న తేడా. ఒక మెడిటేటివ్ మైండ్, scientific meditation and for the science of meditation is the only difference. If you are, then whole reality is just a dream. నేనున్నాను అంటే మిగతా అంతా స్వప్నము, మిగతా అంతా వాస్తవం కాదు. నేనున్నాను అదే వాస్తవం. నేనున్నాను అనేది రియాలిటీ. నువ్వు లేవా, కలే వాస్తవం. జరుగుతున్నదంతే స్వప్నం కాదు, ఇంక అదే వాస్తవం. ఇదంతా కష్టమో, నాకు ఎన్ని కష్టాలు వచ్చినాయంటే నువ్వు ఉన్నావా, అసలు లేవు అక్కడ. నాగార్జున ఏం చెప్పారు, ఇప్పుడు నేనున్నాను అంటే ఈ ప్రపంచం లేదు, నేను లేదు, ఈ ప్రపంచం ఉంది. ఏదో ఒకటే ఉంటుంది. నేను ఉన్నాను అనేది వాస్తవము, అదే అన్నమాట. అయితే అక్కడ ప్రపంచం నేనున్నాను అనేది వాస్తవం. నేనున్నానంటే ప్రపంచం లేదంటే ప్రపంచం ఏదో మాయమైపోతుందని కాదు. అక్కడ ఉపకరణ, ఇదంతా కేవలం ఉపకరణ, నువ్వు తెలుసుకోవడం కోసం, అవేర్నెస్ కోసం. ఇక్కడ కంటిన్యూగా నేనున్నాను అని చెప్పి రామ్ 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 శ్యామ్ 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 కృష్ణ 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 ఇలా నేను రిపీట్ చేయమని చెప్పడం లేదు, ఎరుక కోసం చెప్తున్నాను, ఫీలింగ్ కోసం చెప్తున్నాను. నేనున్నాను అనే ఫీలింగు నువ్వు ఎంతగా నీ లోపల నేనున్నాను అనే ఫీలింగ్ నువ్వు పెట్టుకున్నావో అది అద్భుతంగా ఉంటుంది. అప్పుడు నేనున్నాను అనేదే వాస్తవం, మిగతావి పెద్ద ఇష్యూ కాదు. ఏది రియాలిటీ? నేను అనేది రియాలిటీ. అప్పుడు నేను అనేది రియాలిటీ అన్నప్పుడు బాహ్యంగా ఉన్నది అంతా పెద్ద అన్రియల్గా ఉంటుంది. అలా కాదు, ఈ ప్రపంచమే రియల్ అనుకున్నప్పుడు, లేదా నేను అనేది రియల్ అనుకున్నాను, బోత్ కెనాట్ బి రియల్. రెండు, అది రియలే ఇది రియలే, అది వాస్తవం ఇది వాస్తవమే కాదు. నేను అనేది వాస్తవం, నేను అనేది ఎరుక. ఈ నేను లేకపోతే లేదు కదా ప్రపంచం. ఎక్కడ ఉంది నీకు? నేను ఉండబట్టే ఈ ప్రపంచం ఉంది. నేను ఉన్నాను. యు ఆర్ ఫీలింగ్ దట్ యు ఆర్ జస్ట్ ఏ డ్రీమ్ నౌ. మామూలుగా అయితే నేనంతా స్వప్నమే, ఈ ప్రపంచమే ఉంది, నేను ఒక కలగంటున్నాను. ఇది మార్చేద్దాం. నువ్వే వాస్తవము, ఈ ప్రపంచం వాస్తవం కాదు. ఈ మెదడు కంటిన్యూగా గుర్జీఫ్ ఆయన ప్రధాన శిష్యుడు పీడి ఔస్పెన్స్కీ ఔస్పెన్స్కీ అని ఆయనకి చెప్పాడు. 3 నెలలు ఈ ప్రయోగం చేశాడు. నేనున్నాను అని. నేనున్నాను అన్న ఆ అవేర్నెస్ 3 నెలల పాటు బయటికి రానివ్వలేదు. ఒక రూమ్లో ఉన్నాడు. నేనున్నాను 3 months. సరే బయటికి రమ్మన్నాడు. 3 months తర్వాత బయటికి రావయ్యా అన్నాడు.
అయితే ఎప్పుడైతే మొత్తం అసలు ఈ నేను ఉన్నాను అన్న ఎరుక కాన్స్టెంట్గా గుర్తుపెట్టుకున్నాడు 3 నెలల పాటు, అప్పుడు ఎవ్రీథింగ్ స్టాప్స్. ఆలోచనలు ఆగిపోయినాయి, కళలు ఆగిపోయినాయి, ఎవ్రీథింగ్ స్టాప్. నేనున్నాను అనేది ఒక ఒక గొప్ప మ్యూజిక్ లాగా అతని లోపల ఫీలింగ్ వచ్చిస్తుంది, నేనున్నాను. కానీ అక్కడ ఏ ఎఫర్ట్ లేదు, ఏ ప్రయత్నం లేదు. నేనున్నాను అనే మంత్రం ఏం చెప్పుకోలేదు అక్కడ. కానీ ఆ ఫీలింగ్ నేనున్నాను అనేది స్పాంటేనియస్గా అప్పటికప్పుడే నేనున్నాను అన్న ఎరుక సంభవించింది. అప్పుడు గుర్జీఫ్ ఏం చేశాడు, రావయ్యా బయటికి రా అన్నాడు. రూమ్లోంచి బయటికి రమ్మన్నాడు. నాతో బయటికి నడు అన్నాడు. ఆ రష్యాలో ఒక టౌన్ అనమాట, టిఫ్లిస్ అనే టౌన్లో వీధిలో నడుస్తున్నప్పుడు అక్కడంతా చూశాడు. ఆయన రాసుకున్నాడు, ఆయన ఔస్పెన్స్కి రాసుకున్నాడు, డైరీలో రాసుకున్నాడు. ఫస్ట్ టైం అర్థమైంది జీసస్ చెప్పిన మాట, మనిషి నిద్రావస్థలో ఉన్నాడు అనేది. మొత్తం సిటీ అంతా కూడా నిద్రావస్థలో కనపడింది ఆయన. అందరూ నడుస్తూనే ఉన్నారు, అందరూ తిరుగుతూనే ఉన్నారు, కానీ నిద్రావస్థలో ఉన్నారు. ఎక్కడో ఏదో ఎవ్రీథింగ్. ఆ షాప్ కీపరు అమ్ముతున్నాడు, వస్తువులు అమ్ముతున్నాడు, వాడు కూడా నిద్రావస్థలో ఉన్నాడు. కస్టమరు కొనుక్కుంటున్నాడు, వాడు నిద్రావస్థలో ఉన్నాడు. అందరూ ఎవ్రీబడి హోల్ సిటీ వాజ్ స్లీప్, గాఢ నిద్రలో. అప్పుడు గుర్జీఫ్ చూశాడు, నేను ఒక్కడనే మేల్కొని ఉన్నానండి, మొత్తం సిటీ అంతా కూడా నిద్రావస్థలో ఉంది. అయితే వాళ్ళు కోపంగా ఉన్నారు, కొట్లాడుకుంటున్నారు, ప్రేమించుకుంటున్నారు, కొనుక్కుంటున్నారు, అమ్ముతున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ నిద్రావస్థలో ఉన్నారు. నిద్రలోనే ఎన్ని జరిగిపోతున్నాయి. సో ఇప్పుడు విషయం అర్థమైంది నాకు. వారి కళ్ళు నిద్రావస్థలోనే ఉన్నాయి, గాఢ నిద్రలోనే ఉన్నాయి. వారు లోపల లేరు, వారి శరీరంలో వారు లేరు, వారి కేంద్రాన్ని మిస్ అయిపోయారు. అప్పుడు ఆ గుర్జీఫ్ చెప్పాడు అనమాట, గుర్జీఫ్కి చెప్పాడు, ఔస్పెన్స్కి, ఆయన గుర్జీఫ్ శిష్యుడు, ఇంకా నాకు బయట తిరగాలనిపించడం లేదు, ఏం జరుగుతుంది ఈ సిటీకి అని. అంతా ఏదో మత్తులో, ఆ డ్రగ్స్ తీసుకున్న మత్తులో ఏదో నడుస్తున్నట్టు అనిపిస్తుందని. గుర్జీఫ్ ఏమన్నారంటే, ఏం జరగలేదు ఈ సిటీ, యాజ్ ఇట్ ఈజ్గానే ఉంది, ఈ సిటీకి ఏం జరగలేదు, నీకే జరిగింది, నువ్వు మత్తు వదిలేసావు. అది సిటీ సాధారణ సేమ్ అదే సిటీ. నువ్వు అంతమునుపు ఈ 3 నెలలకు ముందు ఎలా ఉన్నావో వీళ్ళు కూడా అదేలాగా ఉన్నారు. నువ్వు మత్తు వదిలిపెట్టావు, నువ్వు తెలుసుకున్నావు. నేనున్నాను అన్న ఎరుక నిరంతరం జరిగింది, వాడు ఆ ఎరుకలో లేరు. నువ్వు 3 నెలల క్రితం వీడితో పాటు అలాగే ఉన్నావు నువ్వు కూడా అన్నాడు. ఇక్కడ క్వాలిటీ ఆఫ్ అవేర్నెస్ నీలో ఉత్పన్నమైంది, అద్భుతమైంది. ఈ నేనున్నాను అనేది ఆ ఎరుక, ఆ అభ్యాసము చేసావు కంటిన్యూగా. అప్పుడు నీ ఎరుక అనేది ప్రతి చిన్న విషయంలో కూడా ఆ అవేర్నెస్ బాగా పెరిగిపోయింది. నువ్వు పూర్తిగా అవేర్నెస్కి వచ్చేసావు, స్పృహలోకి వచ్చేసావు. నీకు ఈ కళలకు అతీతమైన స్వప్నాతీత స్థితికి చేరుకున్నావు. అప్పుడేమవుతుంది, ఎవరివన్ ఈజ్ అస్లీప్, ఇప్పుడు అందరూ గాఢ నిద్రలో ఉన్నారు అని, వారి స్పృహలో లేరు అని తెలిసిపోయింది. అంతా శవాలు నడిచినట్టున్నాయి, అంతే చచ్చిన వాళ్ళే ఉన్నారు ఇక్కడ, లేకపోతే బాగా హిప్నోటైజ్ అయిపోయి ఉన్నారు, బాగా డ్రగ్స్ తీసుకుని మూవ్ అవుతున్నట్టున్నారు అని అనిపిస్తుంది నీకు. ఇది ఆయన చెప్పాడు. ఈ విషయం నేను భరించలేకపోతున్నాను, అందరూ గాఢ నిద్రలో ఉన్నారు, వారు ఏం చేస్తున్నా కూడా అలాగే ఉన్నారు, వారిని వారు బాధ్యతాయుతంగా లేరు, వారు బాధ్యతాయుతంగా లేరు, ఉండలేకపోతున్నారు. మరి వీరిని బాధ్యతాయుతంగా ఎలా చేయాలి? గురుజీని అడిగారు, ఏం చేయాలండి, ఏం జరుగుతుంది ఇక్కడ? నేను మోసపోయాను అంత పూర్వం, కానీ
మరి ఏం చేయాలి? వాళ్ళంతా కూడా మొత్తం వరల్డ్ సిటీ అంతా కూడా అంత గాఢ నిద్రలో ఉంటే నేనేం చేయాలి? నా కళను నేనే నమ్మలేకపోతున్నాను, ఇది పరిస్థితి అన్నాడు. ఇది అందరికీ సంభవించేదే నాయనా. నిన్ను తెలుసుకున్నావు కాబట్టి నీకు ఈ విషయం అందరూ నిద్రావస్థలో ఉన్న సంగతి అర్థమైంది. ఇప్పుడు మిగతా వాళ్ళు ఎవరు వారిని వారు తెలుసుకోలేదు. అది కాబట్టి వారి వారి జీవితం అలా నడుస్తూనే ఉంది. ఆ మొత్తం ప్రపంచమంతా ఈ నిద్రావస్థలోనే ఉంది. కానీ స్టార్ట్ చేయి, నువ్వు మేల్కొన్నావు కదా. ఎనీ మూమెంట్ యూ రిమెంబర్ స్టార్ట్ ఐ ఆమ్, నేనున్నాను అని స్టార్ట్ చేయండి అని ఆ ప్రశ్నించేవానికి చెప్పానమాట. ఇలా చెప్పాడు ఆయన. ఈ విధంగా నువ్వు చేయలేనా, నువ్వు కూడా స్టార్ట్ చేయి, నేనున్నాను అని ఎరుక కలిగి ఉండు, అప్పుడు నువ్వు అన్ని అవస్థలు దాటి ముందుకు వెళ్ళగలుగుతావు అని. ఏ విధంగా చేయాలి? ఇక్కడ నేనున్నానే పదము రిపీట్ చేయకూడదు, ఫీల్ అవ్వాలి. స్నానం చేస్తున్నావు, ఫీల్ అయ్యా నేనున్నాను. అక్కడ చల్లటి నీళ్లు తాగుతున్నావు అనుకోండి, ఆ చల్లదనాన్ని ఎలా ఫీల్ అవుతావు? అలాగే ఆ ఫీల్ అయ్యేవాళ్ళని గుర్తుపెట్టుకో, నేనున్నాను అని. ఇక్కడ నేను వెర్బల్గా నిన్నున్నాను చెప్పొద్దు, నోటితో నేను మంత్రంలాగా చెప్పొద్దు. అప్పుడు నువ్వు రిపిటేషన్ వల్ల నీకు అవేర్నెస్ రాదు. నువ్వు రిపిటేషన్ చేస్తూ నేనున్నాను అని రిపీట్ చేసావనుకోండి, అది అవేర్నెస్ కింద రాదు, నిద్ర వస్తుంది, మంచి నిద్ర వస్తుంది. రామ 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 అంటే అక్కడ అవేర్నెస్ రాదు. వితౌట్ అవేర్నెస్ రామ అంటే ఉపయోగం లేదు. వితౌట్ అవేర్నెస్ రామ 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 అంటే అది ఏమవుతుంది? చక్కగా మంచి నిద్ర వచ్చేస్తుంది. సో ఏ మంత్రమైనా సరే నీకు నిద్రకి తీసుకువెళ్తుంది. ఇది ఒక విశేషం అనమాట. సో రిపిటేటివ్ అనేది ఏదైనా ఒకే పదాన్ని పదే చెప్పుకుంటూ ఉంటే నిద్రలోకి వెళ్ళిపోతావు. అసలే నిద్రలో ఉండవు, నువ్వు అవేర్నెస్లోకి రావాలని ఆయన అని చెప్పి ఫీల్ దట్ ఐ ఆమ్, నేనున్నాను, అది ఇంపార్టెంట్. నేనున్నాను అనేది వెర్బల్ మంత్ర కాదు, వెర్బల్గా రిపీట్ చేయడం కాదు, ఫీల్ అవ్వాలి. నేనున్నాను అనేది ఆ ఫీల్ అవ్వాలి ప్రతి విషయంలోనూ. అప్పుడు నీకు నువ్వు సెన్సిటివ్గా ఉంటావు, నీతో నువ్వు కలిసి ఉంటావు, నీతో నువ్వు ఎరుకతో ఉంటావు, నీ కేంద్రంలోకి నువ్వు చేరుకుంటావు. అది ఎప్పటికైనా ఏదో ఒక రోజు ఖచ్చితంగా నువ్వు మేల్కొంటావు. నీ కేంద్రంలో ఫస్ట్ టైం నిన్ను దర్శిస్తావు, స్వస్వరూపం అనుసంధానం అవుతుంది. అప్పుడు ఈ ప్రపంచం అంతా డ్రీమ్ లాగా అనిపిస్తుంది. అప్పుడు నీకు కళ వచ్చినా అది డ్రీమే అన్న విషయం ఎలా తెలుస్తుందో, ఇది కూడా ఒక డ్రీమే అన్నట్టు ఉంటుంది. ఈ నేనున్నాను, ఈ ఎంత అద్భుతమైన డ్రీమో, ఈ ప్రపంచం ఎంత అద్భుతమైన డ్రీమో, అది యు ఆర్ ద రియల్. ఫీల్ యాజ్ అప్పుడు ఇది రియల్. సో ఎప్పుడైతే నీ రియాలిటీ నువ్వు పొందావో, నీ వాస్తవికతను నువ్వు దర్శించావో, మిగతా అంతా స్వప్నమే అన్న ఎరుక కలిగి ఉంటావు. ఇక్కడ ఆర్గ్యుమెంట్ వైపు కాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే నీ కళలు ఆగిపోయినాయో నువ్వు ఒక సరికొత్త మనిషిగా తయారవుతావు. ఆ సీతాకు ఒక చిలుక వచ్చింది, గొంగళి పురుగు నుంచి ఆ గొంగళికి పురుగు చచ్చిపోయింది, సీతాకు ఒక చిలుక వచ్చింది. అది ఆ నిద్రపోయే వ్యక్తి పోయాడు, మేలుకున్నవాడు ఉన్నాడు. నువ్వు అపూర్వం ఉన్న మనిషివి కాదు, సరికొత్త మనిషివి. నువ్వు అవేర్గా ఉన్నావు. ఫస్ట్ టైము
అప్పుడు ఈ ప్రపంచం అంతా గాఢ నిద్రలో ఉంది, నువ్వు మేలుకున్నావన్న విషయం నీకు వచ్చేస్తుంది. యూ బికమ్ ఏ బుద్ధ, యూ బికమ్ ఏ బుద్ధ, అండ్ అవేకెండ్ వన్. అక్కడ ఈ యొక్క అవేకనింగ్, ఈ యొక్క మెలకువ, నేను ఉన్నాను అన్న ఎరుక అనే ఆ మెలకువ రావడం, ఇంకా ఏ కష్టాలు లేవు, ఏ మరణం లేదు ఆ ఎరుకకి, ఏ భయము లేదు. అప్పుడు నువ్వు ఫస్ట్ టైం అన్నిటి నుంచి విడుదలైపోయావు, స్వేచ్ఛగా ఉన్నావు. టు బీ ఫ్రీ. అన్ని ఏ నిద్రలో నుంచి లేవు, ఇంకా అన్ని ఏ నిద్రలో లేవు, ఇంకా కలలు లేవు, నిద్ర లేదు. అంటే ఆ నిద్రలు ఆగిపోతాయని కాదు, అక్కడ నాట్ ఫిజికల్గా కాదు, ఫిజికల్ నిద్రల గురించి మనం మాట్లాడుకోవటం లేదు. కూడా మెడిటేటివ్ అనే విషయాలు, ఆధ్యాత్మిక విషయమే. నువ్వు ముక్తి పొందావు. ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఏమీ లేవు. ఆ క్యూ స్క్వేర్ ఎల్ఎం క్యూబులు లేవు. కామక్రోధ లోభ మద మోహమాశ్చర్యాలు ఇవన్నీ అంటారే అవి ఏమి లేవు. నువ్వు ప్రేమ, జస్ట్ లవ్. నువ్వే ప్రేమే నువ్వు అయ్యావు. నువ్వెవరినో ప్రేమించడం కాదు, నువ్వే ప్రేమ స్వరూపం అయిపోయావు అదనమాట. నెక్స్ట్ క్వశ్చన్ రేపు ఇదే సేమ్ క్వశ్చన్ లాగా ఉంటుంది, అది రేపు ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంటే మనమంతా ఈ నాటకంలో ఒక నటులమైతే, ఈ నాటకం అంతా ఆల్రెడీ ముందు స్క్రిప్ట్ రాసేసి ఉంటుంది కదా. అలాంటప్పుడు మేము ధ్యానం చేసి మేము మాలో ఏం మార్పు వస్తుంది, ఇదంతా జీవితం అంతా ఒక స్క్రిప్ట్ రాసేసి పడి ఉంటాయి కదా. మాలో ఏం మార్పు వస్తుంది, ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఒక చాప్టర్ తర్వాత ఇంకో చాప్టర్ ఒక స్పెసిఫిక్ టైము ప్రకారం వస్తుంది కదా. అలాంటి టైం వచ్చినప్పుడు అది వెయిటింగ్ అన్ఫోల్డ్ అవుతుంది కదా కొంత కాలం మనకి. మేము కూర్చొని మెడిటేషన్ చేయాల్సిన అవసరం ఏముంది, ఏ ప్రయత్నం చేయాల్సిన అవసరం ఏముంది, ఇది ప్రశ్న. అంటే ఈ యొక్క ఇదేంటే ఎవ్రీథింగ్ ఈజ్ డిటర్మైన్ అని నేనేం చెప్పలేదు, కానీ ఈ ప్రశ్నలు అంతా డిటర్మైన్ అంటున్నాడు కదా, అంతా రాసేసింది అన్నది చూద్దాం. ఈ ప్రశ్నకి సమాధానం ఉషా గారు చెప్పే సమాధానం రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ డేటింగ్ యు ఆల్.